ఇజ్రాయేలీల వారు ఆ కాలంలో తగ్గించబడ్డారు. కానీ యూదా వారు తమ పితరులైన దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత వాళ్ళు జయాన్ని పొందారు. దేవుణ్ణి ఆశ్రయించిన హేతువు చేత, దేవుణ్ణి ఆశ్రయించిన కారణము వలన వాళ్ళు జయాన్ని చూశారంట. ఇక్కడ ఈ యొక్క దినవృత్తాంతాల గ్రంథము, రాజుల మొదటి 2 గ్రంథాలు 2 కూడా మొత్తము రాజుల చరిత్రల గురించి రాయబడి ఉంటుందండి. చాలా బాగుంటాయి. ప్రతి రాజు గురించి మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయము లేదా 2 అధ్యాయాలు చదువుతూ వెళ్తూ ఉంటే కనుక చాలా విషయాలు మనము ఈ రాజుల చరిత్రల ద్వారా, ఈ దినవృత్తాంతాల ద్వారా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒక రాజు అనేవాడు దేశానికి ఒక వెన్నుముక లాంటి వాడు అనమాట. ఒక దేశానికి, మన దేశంలో ప్రధానమంత్రి ఎంత మరి ఈ దేశానికి మరి అతను ఇంపార్టెంటో, మరి ఒక రాజు కూడా అంతకన్నా గొప్పవాడు. సో ఆ రాజు చేతుల్లోనే ఉంటుంది ఆ దేశం యొక్క భవిష్యత్తు కానీ, ఆ దేశం యొక్క అంతము కానీ. సో ఆ రాజు పరిపాలించే పరిపాలనను బట్టే ఆ దేశం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక్కడ ఇజ్రాయేలీలు యూదులు సపరేట్ అనమాట. వీళ్ళిద్దరు కలవరు. వీళ్ళకు ఒక రాజు ఉంటాడు, యూదులకు ఒక రాజు ఉంటాడు. అయితే ఈ ఇజ్రాయేలీలకి రాజుగా యెరోబాము ఉన్నాడు ఆ రోజుల్లో. ఈ యూదులకు రాజుగా అబియా అనేటువంటి మరొక వ్యక్తి రాజుగా ఉన్నారు. ఈ ఇజ్రాయేలీల రాజుగా ఉన్నటువంటి యెరోబాము ఏం చేస్తాడంటే, ఒక విగ్రహాన్ని, అంటే ఒక ఆవుని, గోవుల్ని ప్రతిష్ఠించి అక్కడ ఐగుప్తు నుంచి మిమ్మల్ని విడిపించిన దేవత ఇదే, సో మీరు దీనికి మొక్కండి, ఇదే మిమ్మల్ని కాపాడింది, ఇదే మీకు మరి సహాయకరంగా ఉంది అని చెప్పి వాళ్ళని తప్పుడు ద్రోవలో వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఇజ్రాయేల్ ప్రజల్ని మరి దేవుడైన, వాళ్ళ పితరుల దేవుడైన యెహోవాను వాళ్ళు విసర్జించే విధంగా, వాళ్ళ పితరుల దేవుడైనటువంటి యెహోవా చేసినటువంటి అద్భుతాలు, కార్యాలను మర్చిపోయే విధంగా మరి అతను, ఈ యెరోబాము అనేటువంటి రాజు చాలా తప్పుడు కార్యాలు ఆ రోజుల్లో చేశాడండి. ఇతను ఒక దాసుడు, యాక్చువల్గా చెప్పాలంటే ఇతను సొలొమోను దగ్గర ఒక దాసుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఇతను రాజు అవుతాడు కొద్ది సంవత్సరాల తర్వాత, రెహబాము చేసిన తప్పు వల్ల. సో ఈ రెహబాము దగ్గరికి ఇజ్రాయేల్ ప్రజలందరూ వెళ్ళిపోతే ఇంక యెరోబాముని ఎవరు పట్టించుకోరని అతను ఒక చాలా తప్పైన ఆలోచన ఒకటి చేసి, మిమ్మల్ని రక్షించిన దేవుడు ఈయనే అని చెప్పి వాళ్ళ యొక్క హృదయాలను త్రిప్పివేసి వాళ్ళని విగ్రహారాధనలోకి నడిపిస్తాడు ఈ యెరోబాము రాజు. అయితే అబియా అనేటువంటి రాజు మాత్రము, యూదులకు రాజుగా ఉన్న రాజు మాత్రము వాళ్ళు ఎప్పుడు ప్రభువుని స్తుతించడము, వాళ్ళు యుద్ధాలకు వెళ్తున్నప్పుడు వారి ప్రవక్తల యొక్క సహాయాన్ని కోరడము, ప్రభు ఏమంటున్నారా, వెళ్ళాలా వద్దా అని అడగడము, తర్వాత ఎక్కడెక్కడ ఈ యొక్క బలులు అర్పిస్తున్నారు, ఎక్కడెక్కడ ఆ విగ్రహాలు అర్పిస్తున్నారో ఆ విగ్రహాలను పగలగొట్టి ధ్వంసం చేసి మరి వాళ్ళు కేవలము దేవుణ్ణి ఆరాధించాలి, సజీవమైన దేవుణ్ణి ఆరాధించాలని ఈ అబియా రాజు యొక్క పరిపాలనలో మరి జరిగినాయి ఇలాంటి కార్యాలన్నీ. అయితే వీళ్ళు, ఈ యెరోబాముకి ఈ అబియా టైంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఈ ఇజ్రాయేల్ రాజు అయినటువంటి యెరోబాము విగ్రహాల మీద ఆధారపడితే, లోక కార్యాల మీద ఆధారపడితే, అబియా మాత్రము యూదులందరినీ కూడా దేనికి ప్రేరేపించాడంటే, దేవుడి పైన మీరు ఆధారపడండి, దేవుణ్ణి మీరు ఆశ్రయించండి, మీరు ఆయనను ఆశ్రయిస్తే, ఆయనను మీరు స్తుతిస్తే, ఆయనను మీరు కొనియాడితే మీకు దేవుడు జయమిస్తాడు అని వాళ్ళని అలా ప్రేరేపించడాన్ని బట్టి యూదా వారంట జయాన్ని పొందారంట. ఇజ్రాయేల్ వారు క్రమక్రమముగా తగ్గిపోయారంట. హల్లెలూయా. ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన, ఈ రోజుల్లో మనము నేర్చుకోవాల్సిన మెయిన్ టాపిక్ ఇదేనండి. చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు చాలామంది మరి ఫ్రెండ్స్ దగ్గరకో, లేకపోతే బంధువుల దగ్గరకో, లేకపోతే బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళతో ఆప్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకేవో వీళ్ళ యొక్క హృదయంలో ఉన్నటువంటి విషయాలన్నీ చెప్పుకుంటారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నీ యొక్క కష్టంలో, నీ బాధలో నీవు మనుషుల్ని ఆశ్రయించద్దు,
ఏ బంధువుని నువ్వు ఆశ్రయించద్దు, ఏ స్నేహితుడిని నువ్వు ఆశ్రయించద్దు. ఎవరు కూడా నీకు నమ్మదగిన వారు కాదు. ఆఖరికి నీ రక్త సంబంధీకుని కూడా నువ్వు ఆశ్రయించద్దు. నీ రక్త సంబంధీకులతో కూడా నువ్వు ఇలాంటి విషయాలను నువ్వు పంచుకోవాల్సిన అవసరంలా. నీ కేవలము నీ ప్రభువుతోనే నువ్వు మాట్లాడుకో. నీ ప్రభువుకి నిన్ను నువ్వు అప్పగించుకో. ఆయనకి నువ్వు సమస్తమును కూడా చెప్పు. ఆయనను ఆశ్రయించు. ఆయనను నువ్వు ఆశ్రయించినట్లయితే, ఆయనను నువ్వు కొనియాడినట్లయితే, ఆయనను నువ్వు కీర్తించినట్లయితే నీ ప్రతి పరిస్థితిలో ఆయన నీకు జయమును అనుగ్రహిస్తారు. హల్లెలూయా. మనము ఒక చిన్న చిన్న విషయాలలో కూడా మీ తల్లిగారినో లేకపోతే వాళ్ళనో అత్తగారినో లేకపోతే అల్లుడినో కోడలనో ఎవరినో ఒకరిని మనం సలహాలు అడిగేస్తాం. అది చెప్పండి ఇది చెప్పండి అని. మొట్టమొదటి ఏ మనిషి దగ్గరికి మీరు వెళ్ళొద్దండి. మీకు సలహా ఏది కావాలన్నా సరే ఏ మనిషి దగ్గరికి మీరు దయచేసి పరుగులు తీయొద్దు. ఇక్కడ ఇజ్రాయేలీలు చేసిన మిస్టేక్ అదే. వాళ్ళు యుద్ధం జరుగుతున్న సమయంలో యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళని విడిపించగలిగిన శక్తి ఉన్నటువంటి దేవుణ్ణి ఆశ్రయించకుండా లోక కార్యాల మీద, విగ్రహాల మీద, బలుల మీద, అర్పణల మీద వాళ్ళు ఫోకస్ చేసి వాళ్ళ రాజు చెప్పేటువంటి ఆ తప్పుడు పనుల మీద వాళ్ళు ఆధారపడడం వల్ల ఇజ్రాయేలీలు ఆ సమయంలో తగ్గిపోయారంట, వాళ్ళ యొక్క జనాంగం అంతా కూడా. అర్థమవుతుందండి. కానీ యూదులు మాత్రము దేవుణ్ణి వెతికారు అంతే. దేవుడు ఏం చెప్తున్నాడు ఈ టైంలో, నా ప్రభు ఏం చెప్తున్నాడు, వెళ్ళమంటాడా వద్దా, వెళ్ళమంటే వెళ్దాం, ఆగిపోమంటే ఆగిపోదాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది అదేనండి. దేవుడు వెళ్ళు అంటే వెళ్ళండి, ఆగిపో అంటే ఆగిపోండి. ఈ పని చెయ్యి అంటే చెయ్యండి, ఈ పని వద్దు అంటే వద్దు. ఈ మనుషులతో మీరు మాట్లాడండి అంటే మాట్లాడండి, మాట్లాడద్దు అంటే మాట్లాడకూడదు. ఈ విషయాలన్నీ మాకు ఎలా తెలుస్తాయి సిస్టర్, దేవుడి స్వరం మేము వినలేకపోతున్నాం అని మీరు అనొచ్చేమో. దేవుని స్వరము వినాలి అని అంటే సింపుల్ అండి. ఒకటి మీరు ఆయనతో టైం స్పెండ్ చేయాలి అంతే. మీరు ఆయనతో ఎంత టైం స్పెండ్ చేస్తారో, మీరు ఆయనతో ఎంతగా గడుపుతారో, మీ హృదయాన్ని మీరు ఆయనతో ఎంతగా మిళితం చేసుకుంటారో అంతగా మీరు దేవుని స్వరాన్ని చాలా స్పష్టంగా వినగలుగుతారు. అర్థమవుతుందండి. చాలామంది నాతో చెప్పే ఫస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే 90% నాకు దేవుడి స్వరం వినపడట్లేదు, మీరు చెప్తున్నారు దేవుడు మాట్లాడతారని, కానీ నాకు తెలియట్లేదు అని అంటారు. ఎందుకు తెలియట్లేదు, ఎందుకు అర్థం కావట్లేదంటే మీరు పూర్తిగా మీ హృదయము దేవుడి పైన పెట్టలేదు అని అర్థం. పూర్తిగా మీ యొక్క హృదయాన్ని మీరు దేవునికి సమర్పించుకోలేదు, ఇంకా మీరు దేవునితో తగినంత సమయం గడపట్లేదు అని అర్థం. మీరు దేవునితో సమయం గడుపుతున్నప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీకు సరైన నిర్ణయాలు చెప్తాడు. నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యొద్దు, నువ్వు ఈ వ్యక్తితో మాట్లాడద్దు, నువ్వు ఈ వ్యక్తితో మాట్లాడు అని మీకు పర్ఫెక్ట్గా ఆయన మీకు చక్కటి గైడ్లైన్స్ మీకు ఇస్తాడండి. నిజంగా చెప్తున్నాను నేను. ఆఖరికి మీరు ఏదైనా హోటల్కి వెళ్ళి తినాలని అనుకుంటున్నారు, మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారు, ఆ చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రభు మీకు చెప్పేస్తారు, ఇక్కడ ఈ హోటల్కి నువ్వు వెళ్ళొద్దు, లేకపోతే ఈ పర్టికులర్ ప్లేస్కి నువ్వు వెళ్ళొద్దు. అంతెందుకండి, నిన్న మేము బయటికి వెళ్ళి వస్తుంటే కారులో కూర్చున్నాము. మా బాబు అంటున్నాడు, మా ముందు ఒక కారు వెళ్ళిపోతుంది, చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట, ఆడి కారు వెళ్తుంది. అయితే మా బాబు అంటున్నాడు వెనకాల నుంచి, డాడీ నువ్వు కూడా ఆ కార్తో రేస్ చేయి, తొందరగా వెళ్ళు, ఆడి కార్ని మనము ముందుకు వెళ్ళిపోవాలి, దానికన్నా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, మనము క్రాస్ చేయాలని చెప్పి అంటుంటే అదేంటి మా బాబు అలా అడుగుతున్నాడు కదా అని మరి ఫాస్ట్గా డ్రైవ్ చేద్దామని అనుకున్నారు మా హస్బెండ్. బట్ వెంటనే పరిశుద్ధాత్మదేవుడు హృదయంలోకి వచ్చి మాట్లాడుతున్నారు, వద్దు, ఆ కారుతో దానితో మీరు ఫాస్ట్గా వెళ్ళొద్దు, సంథింగ్ ఈజ్ రాంగ్, ఇప్పుడేదో ఒక తప్పు అయితే అక్కడ జరుగుతుందని చెప్పి ఏదో మనసులో ఒక ప్రేరేపణ అయితే వచ్చేస్తుందండి మాకు. అయితే మేమైతే ఆ పని చేయలేదు, మేము స్లోగానే మేము వెళ్ళే స్పీడ్లోనే, నార్మల్ స్పీడ్లోనే మేము వెళ్తున్నాం. కొంచెం మేము ముందుకెళ్ళి చూసేటప్పటికి ఆ ఆడి కారు డివైడర్ని కొట్టేసింది. అర్థమవుతుందండి, మా కళ్ళ ముందే అది జరిగిపోయింది అనమాట. ఆ డివైడర్లో వెళ్తూ అది ఆ కారు చాలా మంచి, దాని బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది కాబట్టి దానికి ఏం ప్రమాదం జరగలేదు. కానీ అది జస్ట్ ఇట్లా రివర్స్ అయిపోయి ఫ్రంట్ వెళ్తున్న కారు ఇట్లా టర్న్ అయిపోయి వెనక్కి వచ్చేసి మాకు ఎదురుగా వచ్చిందనమాట. మా ఎదురుగా వచ్చి ఇట్లా మా ముందు ఉందనమాట ఫేస్ చేస్తూ.
అప్పుడు మేము మా బాబుతో చెప్పాం, చూసావా దేవుడి మాట వింటే మనము రక్షించబడతాము, దేవుడి మాట వినకుండా మన మనసు మాట మనం వింటే, మనం చెప్పిన మన ఆలోచనల ప్రకారము మనం ఏదో చెయ్యాలి, ఇతరులకు చూపించాలని కనుక మనం చేస్తే, ఇతరుల్ని సాటిస్ఫై చేయాలి, ఇతరుల కన్నా గొప్పగా ఉండాలి అని కనుక నువ్వు చేసావంటే ఇలాంటివే జరుగుతాయి అని చెప్పినప్పుడు అప్పుడు మా బాబు భయపడ్డాడు. అర్థమవుతుందండి. మనము దేవుని సన్నిధి కనుక అనుభవిస్తున్నాం అనుకోండి, దేవునితో మన యొక్క హృదయము కనెక్ట్ అయిపోయింది అనుకోండి, ప్రభు చెప్పేస్తారు మీకు ఎప్పటికప్పుడు, ఇది తప్పు, ఇక్కడ నువ్వు ఫాస్ట్ చేయొద్దు, ఇక్కడ నువ్వు స్లో అయిపో అని. అలా చిన్న 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 విషయాల్లో కూడా మిమ్మల్ని ఆయన గైడ్ చేస్తూ ఉంటారు. ఆయన ఒక మెల్లనైన స్వరము ఎప్పుడు మీ చెవుల్లో వినబడుతూనే ఉంటుందండి. మీరు కనుక దేవుడితో సమయం మంచిగా గడుపుతున్న వ్యక్తి అయితే కనుక ఆ అనుభవాన్ని మీరు అనుభవిస్తారు, ఆ ఫీల్ని మీరు తెలుసుకోగలుగుతారు. దేవుని మాట మీ చెవుల్లో వినపడ్డము ఎప్పటికప్పుడు. మీరు వంట చేస్తున్న దేవుడు మీతో ఏదో ఒక చిన్న చిన్న మాటలు మీతో చెప్తాడు. ఆఖరికి మీరు బట్టలు వాష్ చేస్తున్నా, మీరు సడన్గా మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా, ఏదో ఒక చిన్న వాయిస్ అనేది ఎప్పుడు మీతో అలా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. అది పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందండి. అలా మీకు ఏదన్నా వాయిస్ మీకు వినిపిస్తుందంటే, అలా మీకు ఏదన్నా అర్థమవుతుందంటే మీ హృదయంలో మీరు సెన్స్ చేస్తున్నారంటే వెంటనే మీరు అలర్ట్ అవ్వండి. అక్కడ మీరు మెలకువగా ఉండి దేవుని స్వరాన్ని వినడానికి మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు అలా స్లోగా అలవాటు చేసుకుంటే, మీరు దాన్ని స్లోగా ఆ వాయిస్ని మీరు విని దాన్ని ఫాలో అవ్వడం మీరు స్టార్ట్ చేస్తే, మీతో దేవుడు ఇక కంటిన్యూస్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. మీరు కనుక ఆ వాయిస్ ఏంటో నాకు అర్థం కావట్లేదు కదా అని మీరు దాన్ని కొంచెం నిర్లక్ష్య పెట్టి మీరు లెథార్జిక్గా ఉంటారు కొంతమంది. ఎంత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నా సరే వినరు, దాన్ని పట్టించుకోరు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు 3-4 సార్లు మాట్లాడి ఇంకా 5వ సారి కామ్ అయిపోతాడు, సైలెంట్ అయిపోతాడు. కానీ నువ్వు నిజంగా ఆత్మలో మెలకుగా ఉంటే, నువ్వు ఆత్మీయ చెవులు కలిగిన వాడువైతే, స్త్రీవైతే కనుక దేవుడు ఏం చెప్తున్నాడా అని శ్రద్ధగా నువ్వు వింటావు. శ్రద్ధగా వెతకాలండి దేవుణ్ణి, చాలా శ్రద్ధగా వెతకాలి. మీరు ఎంత పనిలో ఉన్నా సరే దేవుడు మీరు ఆయనతో కనుక మీ హృదయం కనెక్ట్ అయిపోయి ఉంటే, ఎంత అర్జెంట్ పనిలో మీరు ఉన్నా సరే దేవుడు మీతో మాట్లాడతాడు. అర్థమవుతుందండి. ఏదో ఒకటి మీతో చెప్తాడు సమాధానం, ఏదో ఒక పని మీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఇది చేయి, అది చేయి, అది చేయి, ఇది చేయి అని. హల్లెలూయా. సో ఇక్కడ ఆ వాక్యము చూడండి, యూదులు దేవునిని ఆశ్రయించిన హేతువు చేత వాళ్ళు ఆ యుద్ధంలో జయాన్ని పొందారంట. ఈరోజు మీరు జయాన్ని పొందాలి అని అనుకుంటే కనుక, నా యొక్క శత్రువుల దగ్గర నేను జయాన్ని పొందాలి అని అనుకుంటే మీరు యెహోవాను ఆశ్రయించండి. నా మిత్రులే నాకు శత్రువులు అయిపోతున్నారు అని చెప్తున్నారు. నీ శత్రువు దగ్గర నువ్వు జయాన్ని పొందాలంటే నువ్వు యెహోవాను ఆశ్రయించు. నువ్వు యెహోవాని ఆశ్రయిస్తే నువ్వు జయాన్ని పొందుకుంటావు. నా పక్కనున్న ఫ్రెండే నన్ను మోసం చేస్తున్నాడు, నా పక్కనున్న ఫ్రెండే నన్ను నా యొక్క పతనాన్ని చూస్తున్నాడు, నేను ఎదగకూడదని చూస్తున్నాడు, నా ఒక తోబుట్టువే, నా ఒక సొంత అక్కే, నా ఒక సొంత చెల్లె నా పతనాన్ని చూస్తుంది, నేను భవిష్యత్తులో ఎదగకుండా ఉండాలని నా మీద అనేక రకములైనటువంటి పన్నాగాలు పన్నుతుంది అని మీరు అనుకుంటే, ప్రభు చెప్తున్నారు నువ్వు యెహోవాని ఆశ్రయించు. యెహోవాని ఆశ్రయించి, ప్రభువా ఇదిగో నాకు శత్రువుగా ఉన్న ఈ వ్యక్తిని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నాకు శత్రువుగా ఉన్న నా తోబుట్టిని నీకు అప్పగిస్తున్నాను, ఇది నువ్వే ఈ యొక్క కార్యాన్ని జరిగించు, నాకు ఈ పనిలో నాకు జయాన్ని ఇవ్వు. వీళ్ళతో నేనైతే పోరాడలేను, వీళ్ళు నా సొంత బంధువులు, వీళ్ళు నా సొంత ఆప్తులు, వీళ్ళతో నేను పోరాడలేను, కానీ నేను వీళ్ళని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా, వీళ్ళతో నువ్వే యుద్ధం చెయ్యి అని మీరు యెహోవాని ఆశ్రయించినట్లయితే, ఆయన చేతులకు మీరు వాళ్ళని అప్పగించినట్లయితే మీరు ఆ యుద్ధంలో జయాన్ని పొందుతారు. హల్లెలూయా. యెహోవాని ఆశ్రయించిన చేత యూదులు జయాన్ని పొందారంట. మరొక వాక్యం చూద్దామండి. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 29, 30, 31. నీ సహాయం వల్ల నేను సైన్యం జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారములు దాటెదను. దేవుడు యథార్థవంతుడు, ఆయన వాక్యము నిర్మలము, ఆయన శరణుజొచ్చు వారందరికీ.
ఇక్కడ మరొక ట్రాన్స్లేషన్లో ఉంటుంది, ఆయనను ఆశ్రయించే వారందరికీ ఆయన కేడముగా ఉన్నాడంట. ఈరోజు నువ్వు కేడము అంటే ఒక కాపుదల, ఒక ప్రొటెక్షన్, ఒక కంచె. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు ఏ పనిలో ఉన్నా సరే దేవుడు నీకు కంచె వేస్తాడు. ఈరోజు చాలామంది చిన్న చిన్న సర్జరీస్ ఏదన్నా జరుగుతుంటే భయపడిపోతారు. సర్జరీ చేసుకోవాలంటే ఎలాగా, నాకు హాస్పిటల్ అంటేనే భయంగా ఉంది, నాకు అదంటే భయంగా ఉందని. మా చర్చ్లో ఒక అబ్బాయికి రేపు ఆపరేషన్ ఉంది, చిన్న సర్జరీ. అయితే తను నిన్న చర్చికి వచ్చి భయపడిపోతున్నాడు, చేతులన్నీ శివరంగా అయిపోతున్నాయి. మేము అతనికి చాలాసేపు కౌన్సిలింగ్ చేసాం. భయపడొద్దు బ్రదర్, ఎందుకు భయపడుతున్నారు మీరు? చిన్న చిన్న సర్జరీస్కి మనం భయపడకూడదు. ఇలాంటివి మన జీవితంలో మనం చాలా చూడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడే కదా ప్రభు శక్తి ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. అన్నీ బాగున్నప్పుడు మీకు ప్రభు శక్తి ఏంటో మీకు తెలియదు. ఆ గాఢాంధకారంలోకి మీరు వెళ్తున్నప్పుడు, ఆపరేషన్ థియేటర్స్లోకి మీరు వెళ్తున్నప్పుడు దేవుడు ఎంత శక్తివంతుడో నీ కళ్ళతో నువ్వు చూడొచ్చు. అర్థమవుతుందండి? నేను నా డెలివరీ అయినప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు దేవుడి శక్తి ఎంత గొప్పదో నేను అప్పుడు చూశాను. నాకు అప్పుడు అర్థమైంది దేవుడు ఎంత శక్తివంతుడు. నాతో ఆయన నా డెలివరీ అయ్యి నాకు స్టిచెస్ వేసి నేను బయటికి వచ్చేంత వరకు నా చెయ్యి లిటరల్గా పట్టుకోవడం నేను గమనించాను. నా ప్రభువు హల్లెలూయా నా పక్కనే కూర్చున్నాడు. నా ఎదురుకుండా ఒక సింహము వచ్చి కూర్చుని మరి అలా నన్ను గమనిస్తుంది. ఒక సింహము ఆపరేషన్ థియేటర్లో. నాకు బీపీ డౌన్ అయిపోయి నా కళ్ళు, నేను స్పృహ కోల్పోతున్నాను. ఆ టైంలో ప్రభువా అని నా మనసులో, నా అంతరంగ పురుషుడు, నా ఆత్మ కేక వేస్తుంది, ప్రభువా నాకు ఒక్క అవకాశం ఇవ్వు ప్లీజ్ అని నేను అడుగుతుంటే ఒక పెద్ద సింహము ఆపరేషన్ థియేటర్లోకి వచ్చి నా ఎదురుగుండా కూర్చుంది. అది ఎప్పుడైతే ఆ సింహాన్ని నేను చూస్తున్నానో నాకు మరలా నా బీపీ నార్మల్ అయిపోయింది. వెంటనే డాక్టర్స్ టక 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 స్టిచెస్ వేసేశారు, నన్ను నార్మల్ వార్డుకి పంపించేశారు. హల్లెలూయా. రెండో బేబీ డెలివరీ టైంలో కూడా అట్లాగే అయింది. అప్పుడు కూడా నాకు చాలా సివియర్ అయితే దేవుని శక్తిని నేను అప్పుడు గమనించాను. దేవుడు అప్పుడు నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నాకు ఏం జరగకుండా నన్ను కాపాడాడు. నా కుమార్తెకి ఏం జరగకుండా నన్ను కాపాడాడు. నా కుమార్తె బతకదని చెప్పారు. బతకదు, ఆ బిడ్డ బతకదు, మీరు ఇంకొక బేబీని చూసుకోండి అని చెప్పినప్పుడు మేము లేదు, నా కుమార్తెని ఇస్తాను సజీవంగా అని దేవుడు నాకు ప్రమాణం చేశాడు. కాబట్టి నాకు సెకండ్ ఆప్షన్ లేదు ఇంకా అని చెప్పాను నేను. హల్లెలూయా. మనము అలాంటి సిచ్యువేషన్స్లోకి వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడతాడండి. ఆయన మనకు కంచె వేస్తాడు, మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయనని ఎవరైతే కోరుకుంటారో, ప్రభువా నువ్వు నాతో ఉండు, ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు నాతో ఉండు అని ఆయనను ఆహ్వానించిన వారిని దేవుడు ఖచ్చితంగా కాపాడతాడండి. ఆయన కంచె వేస్తాడు, ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. మీరు దేనికి భయపడిన అవసరంలా. అయ్యో నేను ఒంటరిగా వెళ్తున్నానే ఈ పరిస్థితిలో, నేను ఒంటరిగా వెళ్తున్నానే ఇలాంటి గాఢాంధకారమైనటువంటి పరిస్థితుల్లో, నా తండ్రి లేడు, నా తల్లి లేదు, నా సహోదరులు లేరు, నా భర్త లేడు, నా పిల్లలు లేరు, అయ్యో ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి, ఒక్కదాన్ని అయిపోయాను, నేను ఒక్కడనే ఉంటున్నాను, ఇక్కడ నాకు ఎవ్వరూ లేరు అని మీరు బాధపడుతున్నారేమో. ఈరోజు ప్రభు చెప్తున్నారు, ఎవరూ లేరు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, నేను నీతో ఉన్నాను. హల్లెలూయా. నీకు ఎవ్వరూ ఇవ్వనటువంటి గొప్ప ఆదరణ, గొప్ప కంచె కాపుదల నేను నీకు ఇస్తాను. 10,000 సైన్య సమూహాలు మనతో ఉన్నట్టేనండి దేవుడు మనతో ఉంటే. అర్థమవుతుందండి? ఒక దేవదూత అంట 1,80,000 మందిని చంపేసిందంట. అంత శక్తి ఒక దేవదూతకి దేవుడు ఇచ్చినప్పుడు, దేవుడే నీతో ఉంటే మరి ఇంకెన్ని వేల సైన్య సమూహాలు నువ్వు చంపగలుగుతావు? ఇంక ఎన్ని గొప్ప గొప్ప పోరాటాలు నువ్వు జయించగలుగుతావు? అర్థమవుతుందండి? దేవుడు మనతో ఉంటే చాలండి, ఎలాంటి పరిస్థితులైనా మనం అధిగమించవచ్చు. ఆయన యొక్క సన్నిధిని మీరు కోరుకోండి. ఇక్కడ దావీదు భక్తుడు అదే చెప్తున్నాడు, నీ సహాయం వల్ల నేను సైన్యాలను జయిస్తాను, నీ సహాయం వల్ల నేను ప్రాకారాలు దాటుతాను. దేవుడు యథార్థవంతుడు, ఆయన వాక్యము నిర్మలము, ఆయన శరణుజొచ్చిన వారందరికీ ఆయన కేడము. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకుంటే, నేను నిన్ను ఆశ్రయిస్తాను,
నాకు నీ యొక్క శరణు కావాలి, నేను నీ యొక్క రెక్కల నీడలో నేను ఉండాలనుకుంటున్నాను అని నువ్వు చెప్తే ప్రభు అంటున్నారు, అయితే నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, అయితే నా రెక్కలు నిన్ను కాపాడతాయి, అయితే నా రెక్కల ద్వారా నీకు ఆరోగ్యం కలుగుతుంది అని ఈరోజు ప్రభు నీకు భరోసా ఇస్తున్నారు. నాకు ఆరోగ్యం ఉండదేమో, నేను ఒంటరితనంలో ఉన్నాను, నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను, నేను ఒంటరిగా పనులు చేసుకుంటున్నాను అని నువ్వు బాధపడుతుంటే దేవుడు నీకు భరోసా ఇస్తున్నారు. ఏంటంటే నా రెక్కల నీడలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. నా రెక్కల నీడలో నేను నిన్ను కాపాడుతున్నాను. మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది, తన నామమందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడంట. ఆయన రెక్కల ద్వారా వారికి ఆరోగ్యం కలుగు చేస్తాను అని మలాకి గ్రంథము 4వ అధ్యాయంలో వాక్యం రాయబడింది. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి నీతి సూర్యుడు ఉదయిస్తాడంట. వాళ్ళు వెళ్ళే ప్రతి మార్గములో వెలుగు ఉండేలాగా ఆయన కాపాడుతాడంట. వాళ్ళు వెళ్ళే ప్రతి స్థలములో చీకటి లేకుండా ఆయన చేస్తాడంట. నీవు చీకటి అని భయపడే ప్రతి ప్రాంతంలో, ఒంటరితనము అని భయపడుతున్న ప్రతి ప్రాంతంలో నేను నీతో ఉన్నాను, నా వెలుగు నీ పైన ఉంది అని ఆయన నీకు ఒక భరోసా ఇస్తున్నారు. హల్లెలూయా. మరి దేవుణ్ణి ఆశ్రయించటం వల్ల వచ్చే మరొక ప్రయోజనము ఇదే కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం అండి. చదవండి. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషిస్తారు, నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తారు. హల్లెలూయా. ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో వాళ్ళకంట ఎప్పుడు సంతోషమేనంట, హృదయంలో ఎప్పుడు సంతోషమే. ఇంకా వాళ్ళల్లో నిరాశ అనేది ఉండదు, వాళ్ళల్లో దుఃఖం అనేది ఉండదు. ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు అనే కొరత ఉండదు. ఉన్న కొంచెంలో కూడా నువ్వు సంతోషంగా తృప్తిగా జీవిస్తావు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడనే ఒక భరోసా నీలో ఉంది. అర్థమవుతుందండి? ఒక భరోసా, నీకు దేవుడు ఉన్నాడనే ఒక భరోసా నీలో ఉంది. కొంతమంది డబ్బు సంపాదనలో సంతోషాన్ని వెతుక్కుంటారు. ఇంత కోట్లు సంపాదించాలి, అది చేయాలి, ఇది చేయాలి, అక్కడ బిల్డింగ్ కట్టాలి, ఇక్కడ బిల్డింగ్ కట్టాలని అనుకుంటారు. కానీ కోట్లు వెనకాల పరిగెత్తే వాళ్ళు, డబ్బు వెనకాల పరిగెత్తే వాళ్ళు నిజమైన సంతోషాన్ని పొందుకోరండి. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు మరి వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నేను చాలా సంపాదించాను కానీ సంతోషాన్ని సంపాదించలేదని చెప్పారు. వాళ్ళు సమాధానాన్ని సంపాదించలేదు. డబ్బు అయితే వచ్చింది. ఎన్నో విదేశాలు నేను తిరిగాను, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళని కలిశాను, నేను చూడందంటూ లేదు, నేను చెయ్యందంటూ లేదు. కానీ ఎన్ని చేసినా సరే నాకు సంతోషం లేదు, నాకు తృప్తి లేదు, నాకు సమాధానం లేదు, నా పర్సనల్ నా ఫ్యామిలీని నేను మిస్ అయిపోయాను అని వాళ్ళు చివరి క్షణంలో వాళ్ళు చెప్పిన మాట, నాకు ఒక్క 5 నిమిషాలు నాకు బ్రతకడానికి అవకాశం ఇవ్వండి, నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ఒక్క 5 మినిట్స్ లైఫ్ కోసం వాళ్ళు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారు, కానీ వాళ్ళు బతకలేదండి. అర్థమవుతుందా? కానీ నీతిమంతుడు కొంచెంలో కూడా సంతోషంగా ఉంటాడంట. నీకు 20,000 రాని, 25,000 రాని, 10,000 రాని, నీకున్న కొంచెంలో నువ్వు తృప్తిగా ఉంటావు. ఎందుకంటే నీవు దేవునితో ఉన్నావు కాబట్టి, దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు కాబట్టి నువ్వు సంతోషంగా ఉంటావంట. నీ సంతోషాన్ని ఎవ్వరూ నీ నుంచి దొంగలించలేరు. హల్లెలూయా. డబ్బు సంపాదనలో సంతోషం లేదు, విదేశాలు తిరగడంలో సంతోషం లేదు, మంచి వస్త్రాలు వేసుకోవడంలో సంతోషం లేదు, గొప్ప గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించడంలో సంతోషం లేదు, మంచి ఉద్యోగం చేయడంలో సంతోషం లేదు. ఇవన్నీ తాత్కాలికము, కొంతకాలం వరకే. నువ్వు ఏది చేసినా అది దేవుని నామ మహిమార్థమై నువ్వు చెయ్యి, అక్కడ నువ్వు సంతోషాన్ని పొందుకుంటావు. నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావు, ఆ 1,00,000ని దేవుడు నామ మహిమార్థమే వాడు, అక్కడ నువ్వు సంతోషాన్ని పొందుకుంటావు. నువ్వు ఒక మంచి డ్రెస్ వేసుకో, ఆ డ్రెస్ వేసుకొని నువ్వు మందిరానికి రా. చాలామంది మందిరానికి పిచ్చి బట్టలు వేసుకుని వస్తారు, కానీ పెళ్ళికి వెళ్ళమనండి, షాపింగ్ మాల్కి వెళ్ళమనండి, మంచి మంచి వస్త్రాలు, ఎంత కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుని వెళ్ళిపోతారో. నాకు చాలా కోపం వస్తుంది అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు. నాకు ఒక కొత్త డ్రెస్ వస్తే ఫస్ట్ నేను మా మందిరానికి వేసుకెళ్తా. మా చర్చ్లో వాళ్ళకు కూడా నేను అదే చెప్తా, మీకు కొత్త డ్రెస్ దేవుడు ఇచ్చాడా, మందిరానికి వేసుకొచ్చేయి. ఎక్కడో షాపింగ్ మాల్కి, పెళ్ళిళ్ళకి, వాటికి వీళ్ళకి కాదు వేసుకుని వెళ్ళేది. ఫస్ట్ వేసుకుని వచ్చి దేవుడికి చూపించు. చెప్పులు కొనుక్కున్నావా, దేవుడికి వచ్చి చూపించు. ఒక మంచి నగ కొనుక్కున్నావా, దేవుడికి వచ్చి చూపించు. బండి కొనుక్కున్నావా, దేవుడికి వచ్చి చూపించు.
దేవునికి వచ్చి చూపించి ప్రార్థన చేసుకుని దేవుని ప్రొటెక్షన్ నువ్వు కోరుకొని దేవునితో, దేవా ఈ డ్రెస్ నాకు ఇచ్చావు, ఈ వస్త్రాన్ని, ఈ యొక్క వస్తువుని నాకు ఇచ్చావు, ఇందులో నువ్వు ఉండు ప్రభువా, ఇది నీ కోసం ప్రభువా అని నువ్వు ప్రతిష్ఠించుకొని ఆ బట్టలు వేసుకో, అది ప్రతిష్ఠించుకొని వస్తువు వాడు. ఎంత సంతోషాన్ని పొందుకుంటారో తెలుసా మీరు? ఏది ఇచ్చినా సరే, ఏది నువ్వు పొందుకున్నా సరే, అది దేవుని మందిరానికి తీసుకొచ్చి స్టార్ట్ చేయండి. ఏది చేసినా సరే దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తూ చేయండి. అందులో మీరు నిజమైన సంతోషాన్ని పొందుకుంటారు. ఆ వస్తువు మీకు అనేక సంవత్సరాలు పనికొస్తుంది. చాలామంది వస్తువులు కొనుక్కుంటారు కానీ 1-2 ఏళ్లలోనే పాడైపోతాయి. ఎందుకంటే వాళ్ళ ఆశ, వాళ్ళ యొక్క నిరీక్షణ దేనిపైన ఉందంటే ఆ వస్తువు మీద ఉంది, దేవుడి మీద కాదు. కానీ వస్తువుని మనం ప్రేమించకూడదు, బట్టల్ని ప్రేమించకూడదు, బంగారాన్ని ప్రేమించకూడదు. కానీ నువ్వు ఎవరిని ప్రేమించాలంటే అది ఇచ్చిన దేవుణ్ణి ప్రేమించాలి. అప్పుడు నీకు నిజమైన సంతోషం. అది ఇచ్చిన సృష్టికర్తను నువ్వు ప్రేమించు, ఆయన్ని నువ్వు వెంబడించు. అప్పుడు నీకు ఆ వస్తువులు సంవత్సరాలు వస్తాయి, ఒక్క రిపేర్ రాదు. హల్లెలూయా! ఎంత సంతోషం అంటే నీకున్న కొంచెంలో నువ్వు సంతోషాన్ని అనుభవిస్తావు. నీకున్న కొద్దిపాటి ఆ జీతాన్ని నువ్వు సంతోషంగా, తృప్తిగా నువ్వు తింటావు. అలాంటి గొప్ప నిరీక్షణ, తృప్తి ఎక్కడ దొరుకుతుందంటే క్రీస్తుని ఆశ్రయించిన వారిలో దొరుకుతుందంట. హల్లెలూయా! ఈరోజు మరి ఈ 3 పాయింట్లు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళకి జయము ఉంట, దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళకి ప్రొటెక్షన్, కంచె ఉంటుంది దేవుణ్ణి ఆశ్రయించిన వారికి. 3వది, దేవుణ్ణి ఆశ్రయించిన వారికి నిత్య సంతోషం ఉంటుంది. ఈ 3 మనకి దేవుణ్ణి ఆశ్రయించటం వలన మాత్రమే దొరుకుతాయి. మరి ఇంకా ఈ లోకంలో మరి ఎక్కడా మీకు దొరకదు. మీ శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారి మీ యుద్ధాల్లో మీరు జయాన్ని పొందుకుంటారు. మీ ఆరోగ్యంలో మీరు ప్రొటెక్షన్ చూస్తారు, మీ ప్రయాణంలో మీరు ప్రొటెక్షన్ చూస్తారు. అలాగే మీ యొక్క సంపాదనలో, మీ పనుల్లో మీరు సంతోషాన్ని అనుభవిస్తారు. మరి ఈ 3 మీకు కావాలి అని అంటే ఈరోజే మీరు ఒక గొప్ప తీర్మానం చేయండి. ఏంటంటే, ప్రభువా, ఏ మనిషిని నేను ఆశ్రయించను, నేను నిన్నే ఆశ్రయిస్తాను ప్రభువా. రాజులను నమ్ముకొనట కంటే, మనుషులను నమ్ముకొనట కంటే యెహోవాను ఆశ్రయించటం నాకు మేలు అని కీర్తనల గ్రంథం 118వ అధ్యాయంలో రాయబడి ఉంది. కనుక ఎవ్వరూ కూడా నమ్మదగిన వాళ్ళు కాదు. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించండి, ఆశీర్వాదాలు పొందుకోండి. మరి ఈ సమయంలో మనము ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, నమ్మదగిన తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. అవును తండ్రి, నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు జయం ఇస్తానంటున్నావు. నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు మరి కంచెగా, కేడముగా ఉంటానంటున్నావు. నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు మరి సంతోషంతో ఉండేలాగా చేస్తానంటున్నావు ప్రభువా. మరి ఈ 3 ఎవరి జీవితాల్లో అయితే కొరతగా ఉన్నాయో అది మరి ఈ రాత్రి వారి జీవితాల్లో పొందుకుందరుగాక యేసు నామంలో. ప్రభువా, మాకున్నవన్నీ నీవే ప్రభువా. దేవా, మరి ఈ లోకంలో మేము కలిగి ఉన్న ప్రతిదీ సమస్తము నీ కోసమే ప్రభువా. తండ్రి, మరి ఈ లోకంలో మేము కలిగి ఉన్న ఈ ఇళ్ళు, భూములు, పొలాలు, వస్తువులు, దేవా, మరి బంగారాలు అన్నీ నీవిచ్చినవే ప్రభువా. అయ్యా, మరి దీంట్లో మేము తృప్తి కలిగి జీవించట్లాగా మాకు సహాయం చేయండి. వీటిపైన మా మనసు కాదు, వీటిపైన మా యొక్క ఆధారం కాదు, కానీ ప్రభువా, ఇది ఇచ్చిన నీపైన మేము ఆధారపడడానికి మాకు సహాయం చేయండి. ఇది ఇచ్చిన నిన్ను ఆశ్రయించడానికి మాకు సహాయం చేయండి. ఈరోజు ఎవరైతే మరి ఆ కొరతని చూస్తున్నారో, మరి ఆ యొక్క పనుల్లో ఆ యొక్క శత్రుత్వాన్ని చూస్తున్నారో, ఆ పనుల్లో తండ్రి మరి ఆ లేమిని, ఆ నిరాశను చూస్తున్నారో తండ్రి, మరి కుటుంబాల్లో మరి సొంత తోబుట్టులే మరి శత్రువులుగా మారి ఆటంకాలుగా ఉన్న పరిస్థితుల నుంచి దేవా, మరి నీ ప్రియులందరూ నేను తప్పించు ప్రభువా. నజరేయుడైన యేసు నామములో అలాంటి ఆటంకాల నుంచి మరి ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాము యేసు నామములో. ఇప్పుడే విడుదల కలుగును గాక, ఇప్పుడే జయము కలుగును గాక. మీ జీవితాల్లో మీకు సమాధానం కలుగును గాక, నెమ్మది కలుగును గాక, సంతోషము మీరు పొందుకుందరు గాక ఈ రాత్రి తండ్రి. మరి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. మన తండ్రి యొక్క దీవెనయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడారా? అయితే తప్పకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ సందేశాలు షేర్ చేసి దైవాశీర్వాదాలు పొందండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా ఈ గొప్ప కార్యంలో ఆర్థికంగా సహకరించి ఈ నార్త్ ఇండియా మినిస్ట్రీలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మను
సమస్త విషయములలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.